సరేనా? ఇక బయలుదేరు, వెళ్ళు. అలాగే అలాగే బాబగారు. ఇలా చూడు, నువ్వు అస్సలు ఆందోళన పడకు. అలాగే. అంతా నీ మనసుకు నచ్చినట్టే జరుగుతుంది. అమ్మా, వెళ్ళు. బాబాగారు దండం పెట్టుకొని వెళ్తాను. అత్తయ్య గారు, నేను తలుచుకుంటే నిన్ను నీ అత్తింట్లోనే హింసించేవాణ్ణి. కానీ ఇప్పుడు అంతకు మించి అనుభవించబోతున్నావు. ఆ నరకం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. భూమి మీదే నీకు నరకం చూపిస్తాను. ఎంత దుర్ముహూర్తంలో ఇక్కడికి వచ్చాను. ఇష్టం లేకపోయినా ఈ భజన వినాల్సి వస్తోంది. అల్లుడు గారు, మీరు మా కోసమే ఇక్కడికి వచ్చారనిపిస్తుంది. మీరు మీరు ఏ శక్తినైతే నమ్ముతారో ఆ శక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మన మధ్య ఉన్న అబద్ధాలు తొలగిపోవాలి అన్నదే ఆ శక్తి ప్రధాన ఉద్దేశం. మా ఇద్దరిని మీరు క్షమించండి. మీ ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాం. దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మేమందరం దిగులు పడేది సక్కు కోసమే. ఏంటిది? మిగతా భక్తులంతా భజనలో లీనమైపోయారు. మమ్మల్ని నమ్మండి, మా మనసులో అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితంలో మొదటిసారి ఇలా జరుగుతోంది. పాండురంగుడి పేరు పలుకుతున్నామే గాని మనసంతా సక్కు మీదే ఉంది. నిజమండి, ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురవ్వలేదు. మేమిద్దరం ఇక్కడ ఉన్నామే కానీ మా మనసంతా సక్కు చుట్టూ తిరుగుతోంది. ఇక సక్కు వాళ్ళ బామ్మ, ఆవిడ పూర్తిగా కృంగిపోయింది. ఆవిడ కనీసం నడవలేకపోతోంది. ఒక భక్తుడు ఆవిడ్ని ఎద్దుల బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. అయ్యో, దయచేసి మీరు ఇలా మాట్లాడకండి. మీరు కూర్చోండి, ముందు కూర్చోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. భలే 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 భలే, ఇవాళ నాకు మేఘాల్లో తేలి ఆడుతున్నట్టుగా ఉంది. మన సమస్య తీరిపోయినట్టే. ఆశ్రమంలో ఏం జరిగింది? చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను చెప్పినట్టు చేయండి. ఇక సక్కు గురించి ఇంట్లో పొరపాటున కూడా ఎవ్వరూ చర్చించుకోకూడదు. సక్కు వెళ్ళిపోయిందని వెంటనే సంబరాలు చేసుకోకండి. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సంబరాలు చేసుకోవాలి, కానీ మనం చేసుకోవట్లేదుగా. దిగుకి ఈ రహస్యం అస్సలు తెలియకూడదు. అవును, నేను అదే చెప్పాలనుకున్నాను. దిగు ఉన్నాడే రాగానే సక్కు గురించి అడుగుతాడు. సక్కు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. వాడికి ఏం చెప్పాలో అమ్మ ఈ పాటికి ఆలోచించే ఉంటుంది. సక్కు పుట్టింటికి వెళ్ళింది. మనమందరం ఈ మాటే చెప్పాలి. అందరం ఒక్క మాట మీద నిలబడటం ముఖ్యం. ఇంట్లో వాళ్ళు తలోక మాట చెప్తే వాడికి అనుమానం వస్తుంది. కానీ వదిన, మన దిగు చాలా తెలివైనవాడు. మనం చెప్పింది నిజమని వాడు నమ్ముతాడనిపిస్తుందా మీకు? కానీ బయట వాళ్ళు ఎవరైనా ఏం జరిగిందో దిగుకు చెప్పేస్తే? వత్సలా, నువ్వు నీ మొగుళ్లాగే తయారయ్యావా? ఆ తర్వాత చూద్దాం. ఎవరైనా వాడికి ఏదైనా చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? అయ్యో వదిన, దిగు మనల్ని అడిగితే మనం ఎవరో నిజం చెప్పం. కానీ బయట వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పకుండా మనం ఎలా అడ్డుకుంటాం?
అది బాబాగారు చూసుకుంటారు. ఆహా. చూడండి మరిది గారు, మీ చావు తెలివితేటల్ని అనవసరమైన విషయాల్లో వాడకండి. ఉమ్, ఉమ్, ఉమ్. బాబా గారి గురించి దిగుకి ఎవరైనా విరుద్ధంగా చెప్తే మరుక్షణం వాళ్ళు కూడా ఆశ్రమానికి పల్లకిలో వెళ్తారు. దిగుని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉంటే సక్కులాగే వాళ్ళు కూడా నాగోజీ బాబా గారి ఆశ్రమానికి వెళ్తారు శాశ్వతంగా. ఆ, ఉమ్. ఇది మనకి సువర్ణ అవకాశం. ఈ ప్రయత్నంలో మనం విజయం సాధిస్తే మాణిక్యాన్ని ఈ ఇంటి కోడలిగా త్వరలోనే తీసుకురావచ్చు. అదంతా జరగాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, సక్కుబాయి పారిపోతుంది, సక్కుబాయి పారిపోతుంది. పట్టుకోండి, 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 పట్టుకోండి. అదిగో. నువ్వు చాలా ధైర్యవంతురాలివి సకుబాయ్. నాగోజీ ఆశ్రమం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నావా? ఈ నాగోజీ ఆశ్రమం నుంచి. ఇది సింహం గుహ, మృగరాజు గుహ. ఈ గుహలోకి ఎవరైనా వస్తే వాళ్ళు బయటికి ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళాలా వద్దా అన్నది ఈ నాగోజీ నిర్ణయిస్తాడు. చూడండి సకుబాయ్, మిమ్మల్ని నేను ఇంకా నా ప్రియ శిష్యురాలిగా స్వీకరించలేదు. మీరిక్కడికి మా బందీగా వచ్చారు సకుబాయ్. మరి మిమ్మల్ని మేము ఎలా బయటికి వెళ్ళనిస్తాం? వెళ్ళనివ్వం, వెళ్ళనివ్వం, వెళ్ళనివ్వం. పారిపోవాలనుకుంటున్నారు. కాళ్ళల్లో చాలా బలం ఉందన్నమాట. కాళ్ళుండబట్టే కదా పరిగెత్తారు.